5 స్టార్ అంట, ప్రాపర్టీ లోన్ ఇస్తారంటండి వీళ్ళు. లాగిన్ పేరుతో 5 స్టార్ మోసం, లోన్ హామీ, లాగిన్ ఫీజు వసూలు, చివరికి రిజెక్ట్, తిరిగి పొందే హక్కు ఉందని తెలియక బాధితులు సతమతం. మంచిర్యాల్లో ఇట్లాంటి వాటిని నమ్మకండి. ఈ 5 స్టార్లు 4 స్టార్లు ఇవన్నీ దొంగ కంపెనీలు, జనాల్ని మోసం చేస్తారు. ఇందులో ఏముండదు. చూడండి, ఇదేదో మంచిర్యాల జిల్లాలో 5 స్టార్ హోమ్ లోన్ కంపెనీ సామాన్య ప్రజలను హోమ్ లోన్ హామీ పేరుతో మోసం చేస్తుందంట. హోమ్ లోన్ అవసరం ఉన్న వారిని ముందుగానే గుర్తించి ఈ సంస్థ ప్రతినిధులు మీకు ఖచ్చితంగా లోన్ వస్తుంది అని నమ్మబలికి ముందు 2500 నుండి 3000 తీసుకుంటారంట లాగిన్ ఫీజు కోసం. లాగిన్ ఫీజు ఇది. మరి ప్రపంచంలో ఇంతవరకు లాగిన్ ఫీజు ఎక్కడ? జనం కూడా కొంచెం ఎడ్యుకేట్ అవ్వాలి. ఏ బ్యాంకు కూడా లాగిన్ ఫీజు తీసుకోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తున్నారు, పర్సనల్ లోన్ అప్లై చేస్తున్నారు, హోమ్ లోన్ అప్లై చేస్తున్నారు, అంతా ఆన్లైనే కదా. లాగిన్ ఫీజులు ఇట్లాంటివి ఏమి ఉండవు అని తెలుసుకోవాలి. మీరు కొంత ఎడ్యుకేట్ అవ్వాలి. ఇట్లాంటి వాళ్ళ దొంగల చేతిలో పడి మోసపోకండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, లోన్ ఖచ్చితంగా మేము ఇప్పిస్తాం, మాకు ఆ బ్యాంకు వాళ్ళు తెలుసు, ఈ బ్యాంకులో మాకు వీళ్ళు తెలుసు అని చెప్తారు. మీకు డాక్యుమెంట్స్ అటు ఇటు ఉన్నా కొంత కమిషన్ తీసుకొని మీకు లోన్ చెప్పించేస్తాం, ఇట్లాంటి కబుర్లు చాలా చెప్తారనమాట. పాపం జనం నమ్ముతారు. ఈ 3000 దాకా లాగిన్ ఫీజు తీసుకుంటారంట. రోజుకి 10 మంది దగ్గర తీసుకుంటే ఏముంది, అట్లా నెలకి ఎంత, ఇప్పటివరకు ఎంతమంది దగ్గర తీసుకున్నారో పాపం వీళ్ళు. ఇట్లా వీళ్ళు ఏం చేస్తారు, కొంతకాలం తర్వాత రిజెక్ట్ అయిందని చెప్పి చేతులు దొరుపుకుంటారంట. లోన్ రాకపోయినా వసూలు చేసిన ఫీజును తిరిగి ఇవ్వకపోవటం వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పుడు అసలే వాడి పరిస్థితి బాగాలేదు, పరిస్థితి బాగోక వాడు లోన్ తీసుకుందామని చూస్తున్నాడు, వాడి దగ్గర కూడా దబ్బుడు ఆయన. నువ్వు లాగిన్ ఫీజు చెల్లించిన 2 రోజుల్లోనే బ్రాంచ్ మేనేజర్ ఇంటికి వచ్చి తనిఖీ చేసి ఫోటోలు వీడియోలు తీసుకెళ్తారంట. తర్వాత లోన్ ప్రాసెస్ పూర్తయింది, త్వరలోనే మార్టిగేజ్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళొద్దంటూ బాధితులకు ఫోన్లు చేయటం, ఇవన్నీ లోన్ ఖచ్చితంగా వస్తుందని భ్రమ కలిగించే నాటకమని బాధితులకు పాపం తెలియదు. ఇంటి తనిఖీ అనంతరం ఫైల్ రోజులు వారాలు కదలకుండా నిలిచిపోవటం, సరైన సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయటం, ఫోన్ చేస్తే తప్పించుకునే సమాధానాలు ఇవ్వటం సాధారణంగా మారిపోయిందండి. ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే మేము లోన్ చేయిస్తామని కూడా చెప్పుండొచ్చు. లోన్ ఫైల్ కదలట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, మీ ఇంటి పేరు తప్పు ఉంది, లేకపోతే మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, మేము మాకు ఇంత కమిషన్ ఇస్తే అని చెప్తామని కూడా మోసం చేసి ఉండొచ్చు. దీంట్లో ఖచ్చితంగా ఉండొచ్చు, బయట జరిగేవి అవే. చివరకు ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా లోన్ రిజెక్ట్ అయ్యింది అని చెప్పి వ్యవహారాన్ని ముగించడం జరుగుతుంది. ఇంతవరకు లోన్ ప్రాసెస్ జరుగుతుందని చెప్పి ఇంటికి తనిఖీలు, కాల్స్, హామీలు ఇవ్వటం, చివరికి రిజెక్ట్ అయిందని చెప్పడం ప్రజలను ఉద్దేశపూర్వకంగా మభ్యటమైన స్థానికులు చెప్తున్నారు. లోన్ మంజూరు కాకపోయినా వసూలు చేసిన లాగిన్ ఫీజు తిరిగి ఇవ్వకపోవటం అన్యాయమని బాధితులు అంటున్నారు. ఎవరైనా బాధితులు గట్టిగా కారణం అడిగితే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది, మీకు ఇప్పటికే లోన్లు ఉన్నాయంటూ పొంతలేని సమాధానం చెప్తున్నారంట. కానీ నేటి కాలంలో ఫోన్పే, పేటీఎం లాంటి యాప్ల్లో సిబిల్ స్కోర్, మరే ఇతర లోన్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నా వాటిని పక్కన పెట్టి లాగిన్ ఫీజు దొబ్బేయాలని చేస్తున్నారు వీళ్ళు. అంతే, ప్యూర్ అండి ఇదంతా. ఏదో అంటారు కదా, మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడని. సింపుల్ ఇది. మీరు ఏ యాప్లో, గూగుల్ పేలో, ఫోన్పేలో, పేటీఎం లాంటి ఏ యాప్లో మీరు కొట్టినా మీ సిబిల్ స్కోర్ వస్తూనే ఉంటుంది. ఇట్లాంటి దొంగ ఏజెంట్లు నమ్మకండి. లోన్ అవసరంతో దరఖాస్తు చేసుకున్న అనేక మంది సామాన్య ప్రజలు ముందుగా లాగిన్ ఫీజు పేరుతో 2700 చెల్లించిన అనంతరం లోన్ రిజెక్ట్ అవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. లోన్ మంజూరు కాకపోయినా చెల్లించిన మొత్తాన్ని తిరిగి పొందే హక్కు ఉందా, లేక ఆ డబ్బును వదులుకోవాల్సిందా అనే విషయంపై సరైన అవగాహన లేక బాధితులు అయోమయంలో ఉన్నారు. కొన్ని లోన్ సంస్థలు స్పష్టమైన నిబంధనలు వెల్లడించకుండా ఫీజులు వసూలు చేసి అనంతరం లోన్ తిరస్కరణ పేరుతో బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా 5 స్టార్ హోమ్ లోన్ సంస్థ లాగిన్ ఫీజు పేరు ప్రజలను దోపిడీ చేస్తుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోన్ మంజూరు కాకపోయినా వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించకపోవటం వినియోగదారుల హక్కుల ఉల్లంఘన అని చెప్తున్నారు. ఈ తరహా ఘటనలో బాధితులు వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చని, లీగల్ నోటీస్ లేదా పోలీస్ ఫిర్యాదు ద్వారా న్యాయం పొందే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, సామాన్యులు ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఒరే ఇప్పుడు వీటిపైన కేసు వేయాలంటే లాయర్ ఫీజు, కోర్టు ఖర్చులు ఇవన్నీ చాలా ఉంటాయి, సరే 3000గా పోతే పోనీ అనుకుంటారు. అంతేగా, మన సామాన్యులు అంతా అంతే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మీరు ఒక 10 మంది కలవండి, వీడి చేతిలో మోసపోయిన వాళ్ళని గుర్తించండి. చాలామంది దొరుకుతారు మంచిర్యాలలో మీ దగ్గర. ఓ 10 మంది 20 మంది కలవండి, కలిసి జమ చేసుకొని కోర్టులో కేసేయండి.
అప్పుడు ఏమవుద్దంటే మీరు ఎలాగో నష్టపోయారు, ఇంకొంతమందినైనా నష్టపోకుండా మీరు కాపాడగలిగిన వాళ్ళు అవుతారు.